ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 39 వచనాల వరకు ధ్యానించుకుందాం. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు గదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొన చూసిరి గాని ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తును గ్రహించక ఎన్నో మారులు ఆ ప్రజలు రాళ్లతో కొట్టాలని, చంపాలని ఎన్నో కుట్ర పన్ని తన గురించి అవహేళన చేసుకుంటూ వస్తున్నారు. మరలా ప్రభును రాళ్లతో కొట్టాలని ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు వారికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అవును ప్రియ దేవునికి జనంగమా, ఈరోజు ప్రజలు చాలామంది దైవజనుల మీద, సంఘం మీద, పరిచర్య మీద అనేక విధాలుగా కొట్టడానికి, నిందించడానికి, బాధించడానికి సిద్ధపడిపోతున్నారు. ఆలోచించండి. అనేక మార్లు మనం చూస్తూ ఉన్నాం. మన భారతదేశానికి క్రైస్తువులు వచ్చిన తర్వాతే ఈరోజు అనేక కట్టడాలు, అనేకమైనటువంటి అభివృద్ధి, రోడ్డు అని కానీ, ఎలక్ట్రిక్ అని కానీ, అనేకమైనటువంటి నిర్మాణాలని కానీ మరి అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కానీ, హాస్పిటల్స్ అని కానీ, ఇవన్నీ క్రైస్తవ బిడ్డలు మన దగ్గరికి వచ్చి చేసిన పరిచయమే. కానీ ఈరోజు భారతదేశంలో అనేక మంది ఎందుకు క్రైస్తువులు మన మధ్య ఉన్నారు, క్రైస్తువులు ఈ ఊళ్ళో ఉండకూడదు, దేశంలో ఉండకూడదు అని క్రైస్తువులు పరిశోధించి తెలుసుకున్నటువంటి బల్బులు వాళ్ళ ఇంట్లో ఉంది, సెల్ ఫోన్లు వాళ్ళ ఇంట్లో ఉంది, ల్యాప్టాప్ వాళ్ళ ఇంట్లో ఉంది, ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి. ఇవన్నీ వాడిస్తున్నారు. క్రైస్తువులు మనకు వద్దు అంటున్నారు. ఈరోజు చదువుతున్న పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా కానీ అది క్రైస్తువుల ద్వారా వచ్చింది కదా. కానీ క్రైస్తువులకి కొట్టడానికి వెళ్తున్నారు. ఆ రోజు యేసు ప్రభువారు అంటున్నారు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చిన తర్వాత ఏ క్రియలు చేసినందుకు నన్ను మీరు కొట్టాలనుకుంటున్నారు? చచ్చిపోయిన వారికి లేపుతున్నాను, గురుడి వారికి చూపునిస్తున్నాను, కుంటి వారికి నడకనిస్తున్నాను, ప్రతి విధమైనటువంటి రోగాన్ని బాగు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి అనేక మంది జీవితాలు బాగు చేస్తుంటే ఏ పని నిమిత్తం నన్ను కొట్టాలనుకుంటున్నారు? ఈరోజున భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించదగిన విషయం ఇది. క్రైస్తువుల గురించి విమర్శించి క్రైస్తువులకి కొట్టాలనుకుంటే క్రైస్తువుల వలన జరిగిన నష్టాలు ఏమిటి?
త్రాగుబోతుడు మారుతున్నాడు, దొంగ మారిపోతున్నాడు, దుర్భాగ్యుడు మారిపోతున్నాడు. అనేక మంది జీవితాల్లో వెలుగు నింపిన యేసు ప్రభువారు ఈరోజు దేవుడు కాడా? ఈరోజు ఎంత దారుణంగా లోకం పరిస్థితి కనిపిస్తోంది. అందుకు యూదులు నువ్వు మనుషుడువై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని, కానీ మరి మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. కొంతమంది క్రైస్తవుకు వ్యతిరేకులుగా అయినటువంటి ఈ యొక్క మత ఛాందస్వాదులు యేసుప్రభువు అసలు దేవుడే కాదు, ఆయన మనిషి అని రకరకాలుగా విమర్శించుతున్నారే. మృతులకు ఎవరైనా లేపారా? స్టిల్ ఈ రోజు వరకు యేసుప్రభువు వారు ఎంత పవర్ఫుల్ మాట చెప్పారు అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియల కన్నా గొప్ప క్రియలు చేయను అని. దేశంలో జరగట్లేదా? ఎన్నో అద్భుతాలు జరుగుతుంది. యేసు నామములో అనేక మంది బ్రతుకుతున్నారు, చనిపోయిన వారు బ్రతుకుతున్నారు. అయినా చాలామంది గుడ్డిగా ఉండి యేసు ప్రభు దేవుడు అంటే మేము నమ్మము అని వాదిస్తున్నారు. ఆ రోజు కూడా అలాంటి వారే ఉన్నారు. ప్రభుకు అంటున్నారు, నువ్వు చేసిన మంచి క్రియలు బట్టి మేము మిమ్మల్ని కొట్టడానికి రావట్లేదు, కానీ నువ్వు దేవుడని చెప్తున్నావు కాబట్టి మేము కొడుతున్నాం. ఈరోజు లోకం స్థితి ఎలా ఉందంటే, యేసు దేవుడు అంటూ ఒప్పుకోరు. ఎందుకంటే మా దేవుళ్ళు దేవతలు దేవుడు కాదా అని చాలామంది వారు విపరీతమైనటువంటి ఆవేశానికి గురి అయిపోతున్నారు. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో యేసుప్రభు వారు అంటున్నారు, మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? కీర్తనల గ్రంథము 84 కీర్తనలో ఆ మాట దావీదు భక్తుడు అంటూ, మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అనే మాట ప్రభు ఆ యొక్క గ్రంథములో, కీర్తనల గ్రంథంలో తెలియచేశారు. యేసు ప్రభు వారు ఈ సందర్భంలో అది జ్ఞాపకం చేసుకుంటూ, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములని చెప్పినడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. గమనించండి, చాలామంది ఈరోజు మన భారతదేశంలో కూడా కొంతమంది మీదికి గాలి సోకినప్పుడు, పైపరక మాట్లాడినప్పుడు, వారు భిన్న భిన్న ధోరణులు మాట్లాడినప్పుడు ప్రజలేమంటారంటే ఏదో దేవత తన మీదికి వచ్చింది అంటారు. అయితే నా ప్రభు అంటున్నాడు, స్వయాన దేవుని ఆత్మ మీ మీద ఉండి ప్రేరేపించి దైవపు మాటలు పలికినప్పుడు మీరు దైవ కుమారులు, దేవుని యొక్క కుమారులు. దేవుడు మీ నోట దేవుడు తన మాట పలికిస్తున్నాడే, మీరు దైవములే. మరి దేవుని కుమారుడైన యేసుప్రభు వారు దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయన దేవుని కుమారుడని చెప్పుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు, ఎలాంటి తప్పు లేదు. కానీ యేసే దేవుని కుమారుడని చెప్తున్నప్పుడు చాలామంది ఆయనను రాళ్లతో కొట్టడానికి, ఆయనను విమర్శించడానికి, నువ్వు దేవునికి ఎందుకు నువ్వు తండ్రి అని చెప్తున్నావని ఎంత అజ్ఞానపు స్థితిలో ఉండి యేసుప్రభు మీద దాడి చేయాలనుకుంటున్నారు. అయితే యేసుప్రభు వారు చెప్పినటువంటి జవాబు, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? ఒక అద్భుతమైన ప్రశ్న యేసే చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు ముక్కోటి దేవతలని వారి మట్టుకు వారి కలుగ చేసుకున్నారు, కానీ యేసు ప్రభును తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించాడు. క్రీస్తు అంటే అభిషేకము, యేసు అంటే రక్షించువాడు. యేసు క్రీస్తు రక్షించడానికి అభిషేకించబడిన వాడు. ఎవరు అతనికి అభిషేకించారు అంటే మనుషులు కాదు. యేసే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, తండ్రి ప్రతిష్ఠ చేసి లోకంలోనికి పంపినవాడు యేసు ప్రభువారు. ఆయన ఎలా దేవదూషణ చేస్తున్నాడని మీరు చెప్తున్నారు? తండ్రి స్వయంగా తనకు ప్రతిష్ఠ చేసి లోకపు మనుషులను రక్షించడానికి ఈ లోకానికి ఆయనను పంపించున్నాడు. అది మీరు ఎరుగరా? దేవుని యొక్క వాక్యం ద్వారా అది మనం చూస్తున్నప్పుడు
ఆ ప్రజలు గ్రహించలేకపోతున్నారు. యేసయ్య అంటున్నాడు, నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకండి. తండ్రి అన్నప్పటికీ ఈ ప్రపంచంలో ఎవరు చెయ్యలేని క్రియలు తండ్రి చేస్తాడు. తండ్రి తర్వాత తన కుమారుడే చేయగలడు. సముద్రం పైన ఎవరైనా నడిచి రాగలడా? సముద్రాన్ని, భయంకరమైన సునామీని ఆపగలడా? కానీ ఎందుకు ఈరోజు సునామీ వస్తుంది? దేవునికి నమ్మక. ఎందుకు భూకంపాలు వస్తుంది? దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు. ప్రభు అంటున్నాడు, నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకండి. నా తండ్రి ఏం చేయమంటున్నాడో అదే నేను చేస్తున్నాను. తండ్రి చెప్పిన క్రియలు నేను చేయకపోతే మీరు నమ్మవలసిన అవసరం లేదు. నమ్మకండి. దేవుని ప్రియ బిడ్డలారా, చేసిన ఎడల నన్ను నమ్మకుండాను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, కానీ నేను చేసే క్రియలు చనిపోయిన వారికి లేపడం కానీ, పుట్టుగురుడి వారికి చూపునివ్వడం కానీ, అనేక అద్భుత కార్యములు జరగడం మీరు చూస్తున్నారు కదా. అది కేవలము సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ఆయన కుమారుడు కనుక నేను చేయగలుగుతున్నాను. మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నా తండ్రి ఈ కార్యములు చేస్తున్నాడు. తండ్రి నేను ఏకమై ఉన్నామని అట్లీస్ట్ నేను చేసే పనులని మీరు నమ్మండి. నేను చేసే క్రియలను చూసి అయినా మీరు నమ్మాలి అని ప్రభు వారికి తెలియచేస్తున్నాడు. అయితే వారు మరి కోపగించి ఆయనను పట్టుకొన చూస్తున్నారు. ఆయన వారి చేతి నుండి తప్పించుకొని ఆయన వెళ్ళిపోయాడు. యేసయ్య మనతోనే ఉంటాడు, మన మాట వింటాడు. కానీ ఆయనకి వ్యతిరేకంగా మనం ఏం చేసినా మన మధ్య నుండి ఆయన వెళ్ళిపోతాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, వ్యతిరేకమైన మాట పలుకటం మాని నమ్మితే సదాకాలము ఆయన మనతోనే ఉంటాడు. ఆయనను గనుక విమర్శించి, ఆయనను గనుక దూషించి, ఆయన పట్ల అపనమ్మకము గనుక చూపిస్తే ఆయన మన యుద్ధ నుండి ఆయన వెళ్ళిపోతాడు. కనుక ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభు మనతో నిత్యము ఉండేలాగున ఆయన మీద విశ్వాసం కలిగి జీవించుదాం. రండి, తలలుంచుకొని ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మిమ్మను నమ్మిన వారితో మీరు ఉంటున్నారని, మిమ్మను నమ్మక మిమ్మను దూషించి ద్వేషిస్తున్న వారి యొద్ద నుండి మీరు వెళ్ళిపోతున్నారని స్పష్టంగా మాకు మీరు తెలియచేశారు. తండ్రి, ఈరోజు వాక్యం విన్న నీ బిడ్డలు మిమ్మను దూషించేవారుగా కాక, ప్రభువా, మీ మాటలు విని వాక్యమును బట్టి జీవించేవారై ఉండే కృప అనుగ్రహించండి. మీ వాక్యాన్ని బట్టి జీవించే భాగ్యము ప్రతి బిడ్డలకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావము మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.